వెల్కమ్ టు చిట్టి కథలు నా మాటల్లో. మనందరం టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. అక్కడికి వెళ్ళి మనం దేవుడికి ఎదురుగా నిలబడి దేవుడికి మన కోరికలు చెప్పుకొని దండం పెట్టుకుంటూ ఉంటాం. మరికొందరు దేవుడి ముందు గుంజీలు తీయడం కూడా చూస్తూ ఉంటాం. మరి అలా దేవుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా? మనమేమైనా తప్పు చేస్తే క్షమించమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అలా తీస్తాం అనుకుంటాం. కానీ అలా కాదంట. దానికి ఒక పరమార్థం ఉందంట. అదేంటో తెలుసుకుందామా? ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట. హరిహరులు మాటల్లో మునిగి ఉండగా మన బాలగణపతి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేశాడట. శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్తూ దానికోసం వెతికితే కనపడలేదు. అప్పుడు గణపతి తానే మింగేశానని చెప్పాడు. నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదట. చివరకు మన శ్రీ మహావిష్ణువు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీశాడట. అది చూసి మన గణపతి పడి పడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చింది. గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు గనక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది. ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.